ఆహా టీం నుంచి కరుణ వస్తోంది. మరి కరుణ పాడే పాట ఏమిటంటే బుర్రకెక్కని చదువు గురించి, అలాగే నాలాంటి వాళ్ళు చదువుతో పడ్డ బాధల గురించి పాడడానికి ఇప్పుడు విచ్చేస్తోంది. సో కరుణ, ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. 10 మందిలో పాట పాడినా ఎన్నాళ్ళుగా చదువు చదివినా అది అంతు పట్టదే ఎందుకో, అధ్యాపకులే ఎంత బోధ చేసినా నా మంద బుద్ధికి చదువు అందదే. ఎన్నాళ్ళుగా చదువు చదివినా అది అంతు పట్టదే ఎందుకో, సబ్జెక్టులకింత మంది సారులు ఉన్నా విద్యార్థుల పాట విడుపు డ్రిల్లు ఒక్కటే. సబ్జెక్టులకెంత మంది సారులు ఉన్నా విద్యార్థుల కాట విడుపు డ్రిల్లు ఒక్కటే. నా స్కూలు బ్యాగులో బుక్కులెన్ని ఉన్నా చదివేది రాసేది టీచర్ ఒక్కడే. ఎన్నాళ్ళుగా చదువు చదివినా అది అంతు పట్టదే ఎందుకో, ఏడాదికి ఒక పరీక్ష రాసినా మార్కులు మాత్రం నాకు గుడ్డి సున్నయే. ఏడాదికి ఒక పరీక్ష రాసినా మార్కులు మాత్రం నాకు గుడ్డి సున్నయే. నా మెదడు నందు ఎన్ని వేల నరములున్నను, నా మెదడు నందు ఎన్ని వేల నరములున్నను, నా బుర్రలోకి ఈ చదువు ఎక్కదే. ఎన్నాళ్ళుగా చదువు చదివినా అది అంతు పట్టదే ఎందుకో, అధ్యాపకులే ఎంత బోధ చేసినా నా మంద బుద్ధికి చదువు అందదే. ఎన్నాళ్ళుగా చదువు చదివినా అది అంతు పట్టదే ఎందుకో. ఏంటి నీకు చదువు అబ్బదా? చదువు అయిపోయింది ఆల్రెడీ. ఏం చదువుకున్నారు? ఎంసీఏ గ్రాడ్యుయేట్. ఎంసీఏ గ్రాడ్యుయేట్. ఎన్నాళ్ళుగా చదివినా అసలు చదువు అబ్బదా? అప్పట్లో. అప్పట్లోనా? అప్పట్లో అబ్బకపోతే ఎంసీఏ వరకు ఎలా వస్తారండి? కష్టపడి పాటలు పడి కాపీ కంప్లీట్ చేసి కొట్టి పాస్ అయ్యారు కదా, ఇవన్నీ కబుర్లు. కాపీ కొట్టి పాస్ అయ్యారు, చిట్టీలు పెట్టి. నాకు తెలుసు. మరి శివారెడ్డి గారు, మీరు ఎప్పుడైనా కాపీ కొట్టారా? నా గురించి ఇంత కరెక్ట్ గా ఎవరు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ అమ్మాయి కానీ డౌట్ వచ్చింది నాకు. అంటే కాపీ కొట్టాను, చేశాను తప్పు. కొట్టిందే కాపీయా లేకపోతే అప్పుడప్పుడు కాపీయా? అప్పుడప్పుడు అవునా? కొంచెం మోతాదు, కొంచెం ఎక్కువ అప్పుడప్పుడు dose. కొంచెం మోతాదు. ఓకే. అయినా ఫెయిల్ అయ్యాం. కాపీ అయినా కొట్టి- ఫెయిల్ ఆ, అంటే కాపీ కూడా తప్పు కొట్టారు అనమాట. అంటే నా క్లాస్మేట్ ఒక అతను ఉన్నాడు, వాడు ఎదురుగుండా ఉన్నాడు. సో వాడిని చూసుకుంటూ రాశాను. కానీ వాడు ఆల్రెడీ నాకంటే ఒక మెట్టు ఎక్కున్నాడు అనే సంగతి తెలియదు. మనం దానికి ముందు మనం ఫెయిల్ అయ్యి ఉన్న సంగతి మనం మర్చిపోయాము. వీడు నా క్లాసే అనుకుని వాడు చూసి రాశాను. నేను 7th, వాడు 8th. వాడి 8th ఆన్సర్లన్నీ నేను రాశాను. వెరీ గుడ్. కాపీలు కూడా కొట్టడం రానప్పుడు ఎన్ని నరాలు ఉంటే ఏం లాభం? అంతే. అయితే మొత్తానికి మీ కష్టం అంతా వృధా అయిపోయింది అనమాట. అయిపోయినారా? మరి ఇప్పుడు ఈ అమ్మాయి పడ్డ కష్టం మరి వృధా అయిందా లేకపోతే కాస్త వర్కౌట్ అయిందా? నేను అసలు ఒరిజినల్ సాంగ్ మర్చిపోయా, అంత బాగా పాడింది. వెరీ నైస్. సో చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. జనవితులు గారు, పూర్వం స్కూల్స్ తనిఖీ చేసేవాళ్ళు, ఇన్స్పెక్టర్ వచ్చేవాడు. ఒక ఇన్స్పెక్టర్ వచ్చాడు తనిఖీ చేయడానికి, పిల్లలు ఎలా చదువుతున్నారని. పాపం మాస్టర్లు వాళ్ళందరూ కూడా వణికిపోతున్నారు, ఈయన ఏం అడుగుతాడో ఏమో, మనం ఏం నేర్పామని మళ్ళీ అంటాడు అని. పిల్లల్ని లేపి ఒకడిని, రై
కుంతీదేవి కుమారుడు ఎవరంటే వినాయకుడు సార్ అన్నాడు. శభాష్ అని వెళ్ళిపోయాడు. శభాష్ అని వెళ్ళిపోతే వీళ్ళకి భయం వేసింది, వ్యంగ్యంగా అన్నాడేమో అని భయంగా వెళ్ళి ఆ ఇన్స్పెక్టర్ని కలుసుకుని నేను వాళ్ళకి చెప్పానండి, వాడు ఏదో తడబడుతూ ఏదో వాడు పొరపాటున ఇట్లా చెప్పాడంటే మీరేం నాకు చెప్పక్కర్లేదు, చాలా బాగా చెబుతున్నారు నాకు. వాడికి కుంతీదేవి కుమారుడు వినాయకుడు అవునా కాదా తర్వాత అబద్ధమో సుబద్ధమో అడిగిన వెంటనే చెప్పాడు కదా టక్కున. ముందు వాడికి ధైర్యంగా చెప్పడం అనేది నేర్పారు మీరు, తర్వాత సరిగ్గా చెప్పడం అనేది ఇప్పుడు నేర్పండి అని వెళ్ళిపెట్టువాడు. కాన్ఫిడెన్స్ కి అప్రిషియేట్ చేసింది. బుద్ధిగా మంచి విద్యార్థిని లాగా చక్కగా పాడేవమ్మా, చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.